అంటున్నారు. ఆవిడ ఒప్పుకుంటుంటే ఆవిడ భర్తను తక్కువ చేస్తే అస్సలు ఒప్పుకోరు. అందుకని ఆ శివ శబ్దాన్ని ముందుకు పెట్టారనమాట. శివస్తే ధ్యాయుక్తో అని చెప్పి ప్రణంతుం స్తోతుం వా క్వధమకృత పుణ్య ప్రభవతి. ఒక నమస్కారం చేయాలన్న అమ్మవారికి, ఒక్కసారి అమ్మవారిని ప్రార్థన చేయాలంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఆ యోగం కలగదు అని చెప్తున్నారు. అమ్మవారి యొక్క పాద ధూళి మహిమ చెప్తున్నారు. ఆ పాద ధూళి మహిమ ఎంత గొప్పది అంటే బ్రహ్మగారు ఆయన తయారు చేసేటటువంటి ఈ రూపాలకి కాస్త ఒక కణిక వెళ్ళి తగిలితే వాళ్ళు ఎంత యోగ్యులు అవుతారంటే అమ్మను స్తుతించే అంత యోగ్యులు అవుతారు. ఏది చేతకాని వాడు అవిద్యానామంతస్థిరవిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద స్మృతి చరి అని చెప్పారు. ఆ అమ్మవారి యొక్క పాదధూళి మహిమ ఎంత గొప్పది అంటే ఏమీ చేతకాని వాళ్ళని కూడా గొప్పవాళ్ళని చేస్తుంది. ఏమాత్రం తేజమయం లేని వాళ్ళని కూడా అనేక మంది సూర్యులు ఉంటే ఎంత కాంతితో ఉంటుందో అంత కాంతివంతులుగా తయారు చేస్తుంది. అంతకన్నా గొప్ప శ్లోకం చూడండి. ధను పౌష్పమోర్వి మధుకరమయీ పంచవిశిఖ వసంత సామంతో మలయ మరుదాయోధన రథ అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నారు అక్కడ? మన్మధుడు గురించి చెప్తున్నారు. ఆ మన్మధుడు ఏం చేస్తాట? ధనస్సు పుష్పబాణాలు తీసుకుని బయలుదేరతారు. ఎవరు మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు, ఒక్క మాట కూడా వినిపించకూడదు. ధనస్సు పూల బాణాలు పట్టుకుని బయలుదేరతారట. దేనికి? భార్యాభర్తల మధ్యన అనుసంధానాన్ని కలగజేసి సృష్టి అనేటటువంటి ప్రక్రియను జరిపించడం కోసం. ఈ మన్మధుడికి రూపం లేదు. మన్మధుడు ఒక సందర్భంలో ఈశ్వరుని యొక్క కోపానికి గురయ్యి రూపాన్ని కోల్పోయాడు. అతని దగ్గర ఉండేటటువంటి ధనస్సు ఏమిటిట? చెరుకు గడతో చేసినటువంటి విల్లు. దానికి ఉన్న నారితాడు ఎలాంటిదిట? తుమ్మెదల వరస. తుమ్మెద పట్టుకుంటే ఉంటుందా అండి ఎక్కడైనా? చెరుకు గడ పట్టుకుంటే లాగి పట్టుకుంటే ఉంటుందా? విరిగిపోతుంది. రూపం లేని మన్మధుడు చెరుకు గడతో తయారు చేసినటువంటి విల్లు, దానికి ఉన్న నారితాడు తుమ్మెదల వరస, బాణాలు పుష్ప బాణాలు. పువ్వులు ఎంతసేపు ఉంటాయి? కాసేపటికి వాడిపోతాయి. అతనికి ఇంకా పక్కన ఎవరున్నారట? స్నేహితుడు. ఎవరు? మలయమారుడు. అలాగే రథసారథి. ఆ రథసారథి కూడా 2 నెలల ఒకటనమాట. వసంత సామంతో అన్నారు. ఇలాగా అతి స్వల్ప ఆయుష్తో ఉండేటటువంటి వాళ్ళు, స్వల్పమైనటువంటి శక్తి గల వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎక్కడా చేయలేని విధంగా ఈ సృష్టి అనేటటువంటి కార్యక్రమం అమ్మ సహకారంతో